అందుకని సరే, ఇక్కడ ఓవరాల్ గా ఇరాన్ మీద కానీ ఇజ్రాయెల్ మీద కానీ ఒత్తిడి ఎక్కడా లేదు. సో ప్రపంచం ఒత్తిడి మొత్తం కూడా అమెరికా మీదనే ఉంది, ఎందుకంటే యుద్ధాన్ని మొదలుపెట్టింది అమెరికా కాబట్టి. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ట్రంప్ ముందే హెచ్చరిస్తున్నారు. ఇందాక మీరు అన్నట్టు చర్చలు జరగకముందుకి ఈయన వార్నింగ్లు ఇస్తాడు. గతంలో కూడా ఆపరేషన్ సింధూర్ టైంలో ట్రంపే ముందు అనౌన్స్ చేయడాలు, చాలా సందర్భాల్లో ట్రంప్ అనౌన్స్ చేస్తూ ఉన్నాడు. ఇది స్పష్టంగా అనిపించింది. హర్మూజ్ జలసంధి ఓపెన్ అవ్వకపోతే పరిస్థితి ఏమిటి? ఇరాన్ మీద ఇప్పుడు ఏమైనా ప్రెషర్ తీసుకొస్తారా, లేదంటే ఈ చర్చలు విఫలమైతే ఇక గ్రౌండ్ బ్యాటిల్కి దిగుతారా? అట్లాంటి పరిస్థితులు చూడొచ్చా? అండ్ అమెరికా ఎట్లాంటి ప్రెషర్ని ఫేస్ చేయొచ్చు? నేనైతే ఊహిస్తుంది ఏంటంటే ఈ చర్చలు ఫలప్రదం కావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయంట. ఎందుకంటే ఇద్దరు అలసిపోయినారు, ఇద్దరు ఆర్థికంగా నష్టపోయినారు, ఇద్దరు కూడా ప్రపంచ యుద్ధం రాకపోయినా సరే వచ్చేంత పని చేసింది. 91 గల్ఫ్ యుద్ధం దగ్గరికి వచ్చింది. ఆల్మోస్ట్ ఆల్ ఎక్కువ మంది నష్టపోతున్నారు. కనుక రష్యా, చైనా ఓ రకంగా చెప్పాలంటే ఇరాన్ మీద కొంతవరకు తగ్గండి అని ప్రయత్నం చేస్తున్నాయి. ఎందుకంటే ఇది దీర్ఘకాలం కొనసాగుతుంది. ఇప్పుడు అమెరికా మీదనేమో యూరోపియన్ దేశాల ఒత్తిడి ఉన్నది, గల్ఫ్ దేశాల ఒత్తిడి ఉంది, ప్రపంచం ఒత్తిడి అంతా అమెరికా మీద ఉన్నది. ఈ రెండు కూడా అందుకని ఎట్లా వే అవుట్, బయటకు ఎట్లా వెళ్ళాలి, బండ కింద చేయాల్సింది ఎట్లా వెళ్ళాలని అమెరికా అధ్యక్షుడు తాపత్రయపడతారు. అంతర్జాతీయ సూత్రాలను ఏమీ పాటించకుండా యుద్ధం మొదలుపెట్టాడు. వాని తప్పు అది కదా, మొదలుపెట్టిన యుద్ధాన్ని ఎట్లా ముగించాలో తెలుస్తలేదు, తప్పు వాడితే కదా. కనుక ఇప్పుడు ఏమవుతుందంటే మెల్లమెల్లగా అమెరికా లొంగడానికి కారణం అది. కానీ ఇరాన్ కూడా లొంగాలి. ఇరాన్ కూడా మొండి పట్టుదల పడితే ఇరాన్ నష్టపోతుంది. నిజంగా చెప్పాలంటే అమెరికా, మీరు అంతకుముందు చెప్పారు కదా, శక్తివంతమైన దేశం. ఒకవేళ ఈ చర్చలు ఫెయిల్ అయితే నేను సర్వనాశనం చేస్తా ఇరాన్ అనే మాట అప్పుడు చెప్పిండు, ఇప్పుడు చెప్తున్నాడు ట్రంప్ కదా. చర్చలు ఫెయిల్ అయితే గ్యారంటీ చెప్తున్నా కదా. బట్ ఇరాన్ కూడా అంతే నిరసనతోటి వచ్చింది సార్. ఇరాన్ పాకిస్తాన్ లో అడుగు పెట్టడం కూడా నిరసనగానే వచ్చింది. ఎందుకంటే అక్కడ మినాబ్ ఏరోప్లేన్ కూడా మినాబ్ 19 అనే పేరుతో తీసుకురావడం జరిగింది. మినాబ్ పాఠశాల మీద జరిగినటువంటి బాంబ్ బ్లాస్ట్ ఏదైతే ఉందో, ఆ చనిపోయిన పిల్లల ఫోటోలని చైర్లో సీట్లలో పెట్టి వాళ్ళ స్కూల్ బ్యాగులు, వాళ్ళ షూస్ ఇవన్నీ పెట్టి ఆ రక్తపు మరకలతోటే ఈ చర్చలకు వచ్చింది. సో ఒక నిరసనగానే వచ్చింది కదా. సో ఖచ్చితంగా తిరుగుబాటు జెండా ఎగరేస్తాం మాకు అనుకున్నట్టు కాకపోతే అన్నది ఆ సంకేతం చూడాలి కదా. ప్రపంచానికి ఒక విషయం తెలిపింది, మీ దుర్మార్గం వల్ల ఇంతమంది పిల్లలు చనిపోయింది, మీ దుర్మార్గం వల్ల జరిగింది అని చెప్పడానికి ఒక మంచి షో అన్నట్టు ప్రదర్శన నిరసన ప్రదర్శన అంటే రెండు ఉంటాయి. ఆనందంతో ప్రదర్శన కాదు, నిరసన ప్రదర్శన. మా పిల్లలు ఇంతమంది చంపారు, యుద్ధం మొదటి రోజే చంపారు, అదే నాయకుల పేర్లు పెట్టుకోవాల్సి తప్పేది. అందుకని ఇరాన్ చాలా అంటే దుర్మార్గమైన నియంతృత్వ మన ఫండమెంటలిస్ట్ దేశమే కావచ్చు, కానీ వాళ్ళ ప్రపంచం దృష్టిలో ప్రవర్తిస్తున్న క్రమంలో నాకు చాలా ఇరాన్ మధ్య అభ్యంతరాలు నాకు వ్యక్తిగతంగా ఉంటే వేరు. అది మన పాకిస్తాన్ సమర్థిస్తుందని, లేకపోతే కాశ్మీర్ సమస్య వచ్చినప్పుడల్లా ఇరాన్ మనం నష్టమేం చేస్తుందని, ఇది వేరు. మన దేశానికి ఉన్న సంబంధాలు వేరు. కానీ ఒక రెండు దేశాలు నిష్పక్షపాతంగా మనం న్యూట్రల్ వ్యక్తిగా ఆలోచన చేస్తే, పాకిస్తాన్ మన ఇరాన్ చేస్తున్న యుద్ధం ధర్మ యుద్ధంగా ఉన్నది. వాళ్ళు దాడి చేస్తేనే వాళ్ళు డిఫెన్స్ చేసుకుంటున్నారు, అఫెన్స్ చేయలే. అఫెన్స్ చేసిన వాడు అమెరికా కదా. అందుకనే ఈ యుద్ధాన్ని ఆపదాల్సిన వాడేమో ఆ యుద్ధాన్ని మొదలుపెట్టాడు. ధర్మమూర్తిగా ఉండాల్సిన వాడు, న్యాయాధికారంగా ఉండాల్సిన వాడు ఇప్పుడు ఇజ్రాయెల్ కు ఇరాన్ మధ్యన యుద్ధం జరుగుతున్న మధ్యన శాంతి చర్చ చేసి అమెరికా పెత్తనం మూట కట్టుకుంటే మంచిదే ఉండి ఎవడో తనకు నిజంగా అమెరికా శక్తి కూడా ఉన్నది. ఇటు పక్క ఇజ్రాయెల్ కొంచెం తగ్గమని చెప్పొచ్చు, అటు ఇరాన్ తగ్గమని చెప్పొచ్చు. గల్ఫ్ లో ఉన్నటువంటి ఉద్రిక్తతలకు కూడా ఈ చర్చలతోటే కొంత ఏమైనా పరిష్కారం అవుతాయా, తగ్గుతాయా అన్నది కూడా చూడాలి. వాటిపైన కూడా ఎఫెక్ట్ ఉంటుంది. బతుకు జీవుడా అని ఎట్లా బయట పడదామని చూస్తున్నారు. గల్ఫ్ దేశాలు కూడా, ఇంక్లూడింగ్ దుబాయ్ లాంటి దేశం కూడా అలా కలవడమైంది. శ్రీకాంత్ చూసింది కదా, వాళ్ళు తెలియదు. మిగతా అన్ని గల్ఫ్ దేశాలన్నీ కూడా ఈ యుద్ధం ఎట్లా ఊపిరి పీల్చుకుందాం, బయట పడితే చాలు, ఒక యుద్ధం ఒక ఏడాది అయినా చాలు, ఒక సంవత్సరం అవుతే మళ్ళీ అంతా మనం పుంజుకుంటాం మనం అనే మాటకు వస్తుంది. కనుక శాశ్వతమైన యుద్ధ మా మీద మీరు మళ్ళీ దాడి చేయని రాసి ఇవ్వండి, మా యూరియన్ సంబంధం లేదు, మా సార్వభౌమత కాబట్టి ఈ మూడుగా ఒప్పుకుంటే ఇరాన్ ఖచ్చితంగా లొంగుతుంది. ఈ మూడు విడిచిపెట్టి మిగతా మాట్లాడుతుంటే ఇరాన్ ఒప్పుకోదు. ఈ చర్చలు సబరీకృతం కావాలంటే మాత్రం కొంచెం మెల్లగా ఓపికగా, సబర్ కాపాలి మీఠా రాయితా అని సామెత, కొంచెం ఓపిక పడితే వాళ్ళు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి ఒక 10 రోజుల పాటు చర్చలు కొనసాగితే తప్పక విజయం ఇద్దరు దేవుతుంటున్నారు. అందుకని సో రేపు ఏం జరుగుతుందో చూడాలని ట్రంప్ అంటున్నారంటే, ట్రంప్ కూడా క్లారిటీ లేదు కదా, ఇరాన్ ఎట్లాంటి రియాక్ట్ అవుతుంది, ఎట్లాంటి షరతులకు ఎట్లాంటి రియాక్షన్ వస్తుంది అన్నది. రేపు ఏం జరుగుతుందో చూడాలి అనేది మంచి మాట. అవును, రేపు ఏం జరగని నేనే గెలుస్తానని తప్పుడు మాట్లాడు రెండు అంటున్నాడు అమెరికా అధ్యక్షుడు. రేపు కనుక మీరు ఒప్పుకోకపోతే మేము జలసంధిని ఫేస్ చేస్తామా లేకుండా, వీడేమంటున్నాడు, మొత్తం సీమాన్స్ పెట్టినా ఎట్లా వస్తారో చూడండి, రోజుకు 15 ఓడలు మాత్రం విడుస్తా, ఒక్కటి తప్పిదారి వయా మీడియా మనం చూస్తున్నాం, టోల్ ట్యాక్స్ అడ్డం వస్తే మన వాళ్ళు ఏం చేస్తారు కొంత తెలివిగా పక్క ఊళ్ళ నుంచి తిరిగి మళ్ళీ మొదటికి వస్తారు. పెట్రోల్ గాలినా సరే టోల్ ట్యాక్స్ ఎగ్గొట్టారని, ఇది అట్లాగే. అట్లా ఎవరైనా పోతా అంటే వాళ్ళు ఏమంటున్నాడు,
సీమెన్స్ నే జాగ్రత్త, మీరు పేలిపోతారు, మొత్తం అనవసరం ఆస్తి పోతుంది, ఒక్క ఓడ వెళ్ళిపోతే కొన్ని లక్షల కోట్ల రూపాయలు నష్టం అవుతుంది, చూస్తున్నాం కదా, నష్టం అవుతుంది అని చెప్పి చెప్తున్నాను. కనుక ఇవాళ ఈ చర్చలలో ఓపిక ఉంటే ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, కానీ మధ్యవర్తిత్వ పాత్ర నిర్వహించే పాకిస్తాన్ చాలా ఓపెన్ గా ఉండాలి. టేబుల్ మీద ఇద్దరు సమానమని స్పెక్టేటర్ గా ఉంటే ఒక రకంగా ప్రవర్తించాలి, లేదు అక్కడ నేనే మధ్యవర్తిని అనుకుంటే ఇంకా గౌరవంగా, ఇంకా ఓపికగా ప్రవర్తించాల్సిన అవసరం ఉంది. చీప్ గా ఇజ్రాయెల్ మీద కామెంట్ చేసినంత దుర్మార్గంగా చేయొద్దు అంటున్నాను. బట్ ఇరాన్ కూడా కొంచెం పట్టుదలతో ఉంది కదా సార్, మేము ఫస్ట్ మా షరతులు ఏంటో, మా షరతులను అంగీకరించిన తర్వాతనే మేము చర్చలకు వస్తాం, మేము మాట్లాడతాం అని చెప్పినటువంటి నేపథ్యం కూడా చాలా కఠినంగానే ఉంది. వాళ్ళ షరతులు 3 కరెక్టే కదా. అంటే మా దేశానికి మా జోలికి మీరు రాకండి అని తప్పు కాదు కదా. రెండోది ఏమంటుంది, యూరేన్ గురించి మీరు ప్రశ్నించొద్దు అంటుంది. మేము లోకల్ మీరు ఎట్లా వాడుతున్నారు, నేను ఎట్లా వాడే అవకాశం నాకు ఉందా. కానీ ఇరాన్ చేస్తున్న పెద్ద తప్పు ఏంటంటే ఈ హెజ్బుల్లా, హౌతీ, హమాస్ ఈ 3 తీవ్రవాద వర్గాలను ప్రోత్సహించి ఇజ్రాయెల్ కంట్లో కారం కొడుతుంది. తప్పు కదా, వాడు కంట్లో కారం కొట్టినప్పుడు మనతది కదా, వాడికైతే పొడి చేస్తా అంటున్నాడు కదా. జరుగుతుంది అదే. లెబనాన్ మీద దాడులు చేయడానికి ప్రధాన కారణం ఏంది, నీ మిత్రుడిని నువ్వు కొడితే, నా మిత్రుడు నువ్వు కొడితే నీ మిత్రుడిని నేను కొడతా. ఇప్పుడు ఎవరు అమెరికాకు ఇజ్రాయెల్ మిత్రులు ఎవరు, అమెరికా ఇజ్రాయెల్ కూడా కాదు, అమెరికాకు మిత్రులు గల్ఫ్ దేశాలు, లేకుంటే యూరోపియన్ దేశాలు, నాటో కూడా దేశాలు. గల్ఫ్ దేశాల మీద నొక్కితే మీరు అందరూ వస్తారని చెప్పి మిత్ర భేదం చూపించాడు. ఇక్కడేమో ఇజ్రాయెల్ కూడా ఏమంటుందంటే నాకు వ్యతిరేకమైన వాడిని మీరు రక్షించడానికి వీల్లేదు, అక్కడ తీవ్రవాద చర్యలు చేయడానికి వీల్లేదని లెబనాన్ మీద దాడికి వస్తుంది. ఇక్కడ లెబనాన్ కూడా చచ్చిపోతున్నారు, చూసిండు కదా, నేను 250 మంది చనిపోయిండ్రు. కనుక ఏదైతే చర్చలు సఫలం కావాలని అందరం కోరుకుందాం. విఫలమైతే మాత్రం అమెరికా చేయాల్సిన పని చేస్తే ఇరాన్ అంతకంటే దుర్మార్గంగా చేస్తుంది, అది జరగకుండా ఉండాలని కోరుకుందాం. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో పాకిస్తాన్ ఇరాన్ ప్రతినిధి బృందంతో చర్చలు జరుపుతోంది ప్రస్తుతానికి. అటు అమెరికా ఉపాధ్యక్షుడు జెడీ వ్యాన్స్ తోటి షహబాజ్ షరీఫ్ మధ్యలో కూడా చర్చలు జరిగాయి. సో ఈ చర్చలు ఒక చావో రేవో అన్నటువంటి పరిస్థితికి అద్దం పడుతున్నాయి. ఇరాన్ షరతులకు అమెరికా తలొగ్గి, ఇరాన్ డిమాండ్లకు తలొగ్గితే గనక ప్రపంచం అంతా సుఖశాంతులతో ఉంటుంది, లేదంటే గనక ఇక ఆర్థిక మాంద్యంలోకి ప్రపంచం మొత్తం వెళ్తుందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. ఇది ఒక్కరోజే అయిపోతుందా ఈ భేటీ, లేదంటే సుదీర్ఘంగా ఇంకో కొన్ని రోజుల పాటు జరిగేటువంటి అవకాశం ఉంటుందా?